హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. ప్రతి ఒక్కరి ముస్లిం ఇళ్ళల్లో ఉంటుంది రంజాన్ రోజు ఇది. దీనికోసము ముందుగా నట్స్ని అయితే నానబెట్టుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ హాట్ వాటర్ పోసేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే నైట్ అయినా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసాను. అందులో గీ వేడైన తర్వాత ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న నట్స్ని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాషూస్, ఆల్మండ్స్, ఖర్జూరా, అలాగే పిస్తాచు అన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా చిన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కిస్మిస్, అలాగే ఒక 1 స్పూన్ వరకు అయితే చిరోంజి సీడ్స్ యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని సన్నం సేమియా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. ఇది కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. ఇది మొత్తం మనకు ఒక చుట్టేసినట్టుగా వస్తుంది సేమియా అనేది. సేమియా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ వరకు అయితే మిల్క్ని అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో మరిగిన పాలలో కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే కోవాతో అయినా చేసుకోవచ్చు. నేనైతే కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కండెన్స్ మిల్క్ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి పాలలో. కండెన్స్ మిల్క్ వేసినందుకు మంచి టెక్స్చర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుపోతుంది. ఇది పాలు మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను పైన గార్నిషింగ్ కోసము. నెక్స్ట్ ఇందాక రోస్ట్ చేసుకున్న సేమియాను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఎక్కువసేపు మరిగించకూడదు. ఒక 2 to 3 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు బాయిల్ చేస్తే తిక్కుగా అయిపోతుంది, చల్లగా అయిపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది. ఎక్కువసేపు మరిగించకూడదు. కొంచెం లైట్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వీ మగ్గులోకి సర్వ్ చేసుకున్నాక దాంట్లో ఇందాక పక్కన కొన్ని పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని ఇందులో యాడ్ చేసుకుంటే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టండి. ఇలా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thanks for watching my videos. Bye.